హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కరివేపాకు కారం. కరివేపాకు కారంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, అమృతంలా ఉంటుంది. మరి ప్రాసెస్ చూద్దామా? ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో పచ్చెనపప్పు, మినపప్పును తీసుకొని దోరగా వేయించుకుంటున్నాను. మరి వేయించుకుంటే టేస్ట్ అనేది ఉండదు, కాబట్టి నేను ఇక్కడ దోరగా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. వేయించుకుంటే టేస్ట్ అసలు ఉండదండి, కాబట్టి నేను ఇక్కడ దోరగా వేయించుకుంటున్నాను. వీటిని అన్నిటిని దోరగా వేయించుకున్నాక ప్లేట్లో సర్వ్ చేసుకొని అదే కడాయిలో నేను ఇక్కడ ఎండుమిరపకాయలను తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలని చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎండుమిరపకాయలను తీసుకున్నాను. ఎండుమిరపకాయల్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తాను. ఈ ఆయిల్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని కూడా వేయించుకుంటాను. మరి వేయించుకుంటే టేస్ట్ అనేది ఉండదండి. ఈ కరివేపాకు కారం వల్ల హెల్త్కి అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటి, కళ్ళకి సైట్ ఉంటే పోతుందండి, అలాగే హెయిర్ ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది. కరివేపాకును కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ వేయించుకోవాలి. పట్టుకుంటే తునిగిపోయేటట్టుగా ఉండాలి. వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంతమంది ఇష్టపడరండి, కరివేపాకు అంటే నాకు ఇష్టం ఉండదు. కానీ ఎక్కడికో ఎందుకండి, మా ఫ్రెండ్ ఉంది. మా ఫ్రెండ్ ఎప్పుడైనా కరివేపాకు కారం కానీ రైస్ కానీ తీసుకొచ్చానంటే, అమ్మో కరివేపాకు నాకు వద్దు, నాకు అసలు ఇష్టం ఉండదు, కరివేపాకు అంటేనే తినదండి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇలాగ కరివేపాకు కారం చేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.